రాజకీయాల్లో మైకుల ముందు నిలబడి ప్రత్యర్థులపై ఊగిపోతూ బూతులు అందుకోవడంలో స్పెషలిస్టులు అయిన జోగి ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఇప్పుడు సొంత ఇంటి పంచాయతీలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో జరుగుతోన్న తాజా పరిణామాలు ఇప్పుడు సరిగ్గా ఏదో టీవీ ఛానల్ బతుకు జట్కా బండి పంచాయతీని తలపిస్తున్నాయి. కొడుకు వైవాహిక జీవితం, కోడలితో వివాదాలు, కుటుంబ సమస్యలు మీడియాకెక్కడంతో కుటుంబం బయటకొచ్చి తలెత్తుకోవడం కష్టంగా మారుతోంది. కుమారుడి ఆరోగ్య పరిస్థితి, వ్యక్తిగత బలహీనతలు, కోడలు మేఘన చేసిన ఆరోపణలు ఇప్పటికే పబ్లిక్ డొమైన్లోకి వచ్చి బహిరంగంగా చర్చనీయాంశంగా మారాయి. ఇలాంటి అత్యంత సున్నితమైన వ్యక్తిగత సంక్షోభం ఎదురైనప్పుడు పరువు ప్రతిష్టలు ఉన్న కుటుంబాలు బాధితులతో చడీచప్పుడు కాకుండా సామరస్యపూర్వకంగా రాజీ చేసుకుని గుట్టుగా వ్యవహారాన్ని సర్దుబాటు చేసుకోవడం సహజం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సింది పోయి ఆస్తిపాస్తులు, నగదు లావాదేవీలు, ఎదురు ఆరోపణల పేరిట రచ్చను మరింత పెద్దది చేసుకుంటూ కూర్చోవడం చూస్తుంటే కాలికి బురదంటితే కడుక్కోవాల్సింది పోయి మొహం నిండా రాసుకున్నట్టుందనే కామెంట్లు సోషల్ మీడియాలో పేలుతున్నాయి. ఒకప్పుడు నియోజకవర్గంలో చక్రం తిప్పిన ప్రత్యర్థుల ఇళ్లపైకి దండయాత్రలు చేసిన డాంబికాలు ఇప్పుడు సొంత ఇంటి సమస్యను పరిష్కరించుకోలేని నిస్సహాయత ముందు తేలిపోయాయి. కోడలి కుటుంబం చేస్తున్న ఆరోపణలు, పోలీస్ స్టేషన్ల మెట్లు ఎక్కడం, ప్రెస్ మీట్లలో పరస్పరం నిందారోపణలు చేసుకోవడం వల్ల జోగి కుటుంబం పరువు బజారున పడడం తప్ప పైసా ప్రయోజనం కనిపించడం లేదు. అధికారం ఉన్నప్పుడు చూసిన తెగింపు, రాజీకొచ్చే విషయంలో వివేకంగా మారకపోవడమే ఈ వ్యవహారాన్ని మరింత నవ్వుల పాలు చేస్తోంది. రాజకీయాల్లో ప్రత్యర్థులు చేసే విమర్శల కంటే సొంత చేజేతుల రోడ్డున పడేసుకున్న పరువు వల్ల వెనుక నవ్వుకునే నవ్వులే ఎక్కువ చెడు తెస్తాయి. పోవాల్సిన పరువు ఇప్పటికే పోయింది. మిగిలిన కాస్త ఇజ్జతైనా కాపాడుకోకపోతే ఈ ఫ్యామిలీ డ్రామా ఎపిసోడ్లు మరింత నాని ప్రజల్లో జోగి ఫ్యామిలీని ఒక కమెడియన్ గ్రూపుగా మిగిల్చే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా మీడియా కెమెరాల ముందు డ్రామాలాపి నలుగురితో నవ్వుల పాలు కాకుండా చాప కింద నీరుల వివాదానికి తెరదించకపోతే జోగి వెనుక సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతూ నవ్వుకోవడం ఖాయం.